ఉన్న దాంట్లో సరే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అందరు కూడా హైదరాబాద్ తరలి రావాలంటే దాంట్లో ఏదో వారు మాట్లాడుతున్న సందర్భంలో ఆ రకంగా మాట్లాడితే రేపు నిజంగా దాన్ని వాళ్ళు ఇచ్చిన పిలుపుకి జరగరాంది ఏదన్నా, ఎందుకంటే ఒక వైపేమో విచారణకి సహకరిస్తాము, సంపూర్ణంగా దానికి మేము సహకరిస్తామని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. ఒకవైపు అది మాట్లాడుతూనే పరోక్షంగా అందరు కూడా నిరసన తెలియజేయాలి, నిరసన తెలపాలని చెప్పి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తారు. సో దీంట్లో ఏదన్నా మతలబు ఉందని చెప్పి నాకు వ్యక్తిగతంగా అనిపించి అప్రమత్తంగా పోలీస్ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఒక శాసన మండలి సభ్యునిగా శాంతి భద్రతలు శాంతియుతంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక బాధ్యతతోటి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సరే ఇష్యూ తప్పు చేసిర్రు తప్పు చేయలేదు ఏం జరుగుతుంది అనేది సిట్ విచారించక ముందే ఒక నిర్ధారణకు వచ్చేసి కేసీఆర్ గారిని విచారించడమే తప్పు, కేసీఆర్ గారిని పిలవడమే తప్పు, లేదా కేసీఆర్ గారిని నోటీస్ ఇవ్వడమే తప్పు అనే విధంగా ఏదైతే ప్రవర్తన ఉందో అది 100% తప్పని నాకు అనిపించింది. వెంకట్ గారు అలా ఎవరన్నారు, ఎక్కడన్నారు? సిట్ నిబంధనలు ఉల్లంఘించింది, చట్టబద్ధంగా లేదు అని ఒక 6 పేజీల లేఖ నా ముందుంది ఇప్పుడు కేసీఆర్ గారిది. 6 పేజీల లేఖ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ గారు స్వయంగా రాసిన లేఖ. తనకు ఒక హక్కుగా ఉండే నిబంధనలు సిట్ ఉల్లంఘించింది, సిట్ అనేది చట్టబద్ధంగా పనిచేయట్లేదు, గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. కళ్యాణ్ గారు చెప్పండి. సిట్ విచారణ చేయనీకి కేసీఆర్ గారు లేఖ రాసిర్రు, కేసీఆర్ గారు వారికి ఉన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు. కేసీఆర్ గారికి ఎట్లయితే అభిప్రాయం వ్యక్తపరచడానికి అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తారో, శాసన మండలి సభ్యునిగా, భారతదేశ పౌరునిగా, తెలంగాణ పౌరునిగా బల్మూర్ వెంకట్ కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక అవకాశం నాకు కూడా ఉంటది. ఓకేనా? వారు ఉన్న అడ్రస్ సంబంధించి వారు ఏ అడ్రస్ లో ఉన్నారో అడ్రస్ లో విచారిస్తా అని చెప్పి సిట్ చెప్పింది. ఏదైతే వారు అడ్రస్ మెన్షన్ చేస్తుందో అక్కడికి వచ్చి మేము చేస్తామని చెప్పి సిట్ అక్కడ నోటీస్ అంటించింది. ఇప్పుడు సహకరిస్తాము అని చెప్పి నిజంగానే సరే వారు అనారోగ్యంగా ఉండి వారు రాలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి భావిస్తే ఇతర మీటింగ్స్ కూడా వారు అటెండ్ అవుతారు కదా, హీస్ హెల్దీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారి నాయకులే చెప్తారు కదా. సో ఉన్నప్పుడు సహకరించి వచ్చి వాస్తవాన్ని వారు కూడా ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం కదా వారికి కూడా. ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పు జరగకపోతే రేపొద్దున ఇవన్నీ జరిగినప్పుడు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళకు కూడా ఒక అవకాశమే కదా.